పొడమేరు ముంపుతో కృష్ణా జిల్లా నెక్కలంలో పంటలు నీటిలోనే నానుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరద ముంపుతో కృష్ణా జిల్లాలో వేల హెక్టార్లో పంట ధ్వంసమైంది. బుడమేరు వరద ఉధృతికి పొలాలన్నీ కూడా కాలువలు తలపిస్తున్నాయి. అయితే బుడమేరు వరద ఉధృతి తగ్గినా సరే ఇంకా లోతట్టు ప్రాంతాల్లో పొలాలన్నీ కూడా నీట మునగడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఇది వరి పొలాలు. దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ వరద నీరు అనేది పొలాలను చుట్టుముట్టడంతో నీరు పోయే దారి లేక ఈ వరి పొలాలన్నీ కూడా కుళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎకరాకు ఇప్పటి వరకు అన్నదాతలు దాదాపు 25,000 వరకు కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆ పెట్టుబడి నష్టమే మళ్ళీ తిరిగి పంటలేద్దామన్నా సరే కాలం అనుగుణంగా పంట అనేది చేతికి రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎప్పుడు వచ్చిందండి వరద? అసలు వరద పోయే మార్గం లేదా? ఇప్పటికి కూడా పొలాలన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి. 31వ తారీఖు నాడు నైట్ వర్షం పడిందండి. అది 31వ తారీఖు 1వ తారీఖు నుండి ఇప్పుడు తారీఖు 12 వరకు కూడా వర్షం పడి, ఈ వర్షం నెల కన్నా ముందు కూడా మాది జక్కులనెక్కలం గన్నవరం మండలం కృష్ణా జిల్లా. మా గ్రామం వచ్చి ఇటు ఎన్టీఆర్ జిల్లాకి శివారు, గన్నవరం మండలానికి రెండింటి శివారు అండి. 4 పక్కల బుడివేరు మయానో దేవి లాంటిది ఇది. అయితే ప్రజెంట్ ఏంటంటే మా గ్రామం, మా జక్కులనెక్కలం ఏరియా 800 ఎకరాల గ్రామం. అది కాలువలు కానీ వెంచులు కానీ పోయిన 650 ఎకరాలు గ్రామం హెక్టార్లు పంట వేశారండి. ఎకరాలు మొత్తం కూడా నీట మునిగింది. ప్రజెంట్ ఏంటంటే మామూలుగా ఊళ్ళో అయితే అన్ని ఆహార పథకాలు అన్ని గవర్నమెంట్ వాళ్ళు ఆలీళ్ళు సివిల్ సప్లై అందరూ చూసి దాన్ని సద్వినియోగం చేశారు. కానీ రైతు అనేవాడికి పొలంలో ఏం వేస్తారు ఏంటనేది మాత్రం కంపిటీషన్ లేదు. రెండోది ఏంటంటే అసలు ముందు ఏళ్ళ కాలకట్టలు తుంపులు తెగిపోయినాయండి. తుంపులు తెగిపోయి గ్రామమే పడిపోయి చుట్టూ వరద పట్టిపోయి నీట పొలం మొత్తం జీరో అయిపోయిందండి. పొలం అంతా జీరో అయిపోయింది కాబట్టి ఎకరానికి 10,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 8,000 రూపాయలు ప్రకటించారు. అలాగదండి మా గ్రామం కరువు గ్రామం కింద ప్రకటించి, రెండోది కరువు గ్రామం కింద ప్రకటించిన తర్వాత అసలు ముందు ఈ క్రాప్ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ సచివాలయం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు ఇష్టం ఈ క్రాప్ చేశారు. అది కరెక్ట్ కాదు. మనిషి ఈ క్రాప్ 5 ఎకరాలకు అంటున్నారండి. మాకు కాకపోతే రైతులు కానీ చేస్తే రైతుల దగ్గర మేము వెళ్ళి దాన్ని రికవర్ చేస్తున్నాయా మరి పోయింది కాబట్టి నేను తీసుకొస్తాం. మాకు కాకపోతే రైతులకైనా సరే దాన్ని ఈ క్రాప్ చేసి ప్రతి ఒక్క ఎకరానికి కూడా రాసి మాకు వరద బాధితులుగా మమ్మల్ని ఎంతగానో చేకూర్చాలని చెబుతున్నాం. ముందు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఇలాగే సచివాలయం సిబ్బంది వీళ్ళందరూ కూడా ఒకటి ముందు గమనం చూస్తున్నాం. మా జక్కులనెక్కలం గ్రామం అనేది వరద గ్రామం కింద ప్రకటించి దాన్ని మాత్రం ఈ క్రాప్ అనేది సరిగ్గా చేసి అందరికీ సమన్వయం చేయాలని చెబుతున్నాం మేము. రెండోది ఏంటంటే అసలు ముందు మాకు ఏళ్ళ కాలకట్టం 5 గల్లు పని అండి. గోడవరం వచ్చే రహదారి మొత్తం అంతా బోట్ల మీద ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణిస్తున్నప్పుడు ఇప్పుడు కానీ ఎవడ స్పందన లేదు, దాని బ్రిడ్జి లేదు, ఏమీ లేదు. దాన్ని బట్టి మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? ఎంత నష్టం వచ్చింది మీకు? దగ్గర 15 ఎకరాలు వేసామన్నా. 15 ఎకరాల దగ్గర 4 లక్షలు 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టించాం. మొత్తం మునిగిపోయింది. ఆ పంట ఏది పనికిరాదు. ఇప్పుడు అది ఈ క్రాప్ చేయించుకుంటాకి వెళ్తే 5 ఎకరాల వరకు ఈ క్రాప్ అంటున్నారు. 5 ఎకరాలకి అయితే వస్తుంది. మరి ఆ 10 ఎకరాలు ఇప్పుడు ఆ 10 ఎకరాలు నష్టపోయినట్టే కదా. ఇప్పుడు అలా కాకుండా ఆ మిగతా వాటికి కూడా ప్రభుత్వం నుంచి కౌలు చేసే రైతులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వం వాళ్ళని వేడుకుంటున్నాం. అంతే. ఇప్పుడు ఎట్లా ఉందండి పరిస్థితి? ఉండేదాన్ని చూస్తున్నారు కదా మీరు. మా గోడు ఇప్పుడు 15 రోజులు బట్టి ఈ మునక పాడు ఎంత వచ్చింది. అయితే ఇప్పుడు మా వాళ్ళు చెప్పారు, ఆ రైతు చెప్పాడు, ఈ రైతు చెప్పాడు, మేము 10 ఎకరాలు వేసాము. మరి ఇంత విపత్తులో కూడా చాలాలో మెరకలు తోలించుకుని పిండి కట్టలు వేసాం, టూపులు వేసాం, మోటార్లు ఉన్నాయి, ఇంజిన్లు ఉన్నాయి, ఆయిల్ ఇంజిన్లు. ఇలా ఉంది మా పరిస్థితి. మొత్తం మునిగిపోయినాయి, ఏమీ లేవు. ప్లస్ మాకు ఒకటి ఈ బుడమేరకు వచ్చేసి పోయిన గవర్నమెంట్లో ఎకరానికి ₹1,00,00,000 చొప్పున చంద్రబాబు గారు అంతకుముందు విడుదల చేశారు. ఆ భూములు అలాగే ఉన్నాయి. ఇంత మట్టికి అవి తోమిస్తున్నారు, ఇటు వెళ్తుంది తెలియట్ల మట్టి ఒకటి. దానికి తోడు మాకు ఆ బుడమేడు కట్టలు లైన్ చేసి రాకపోకలు మొత్తం నిలిచిపోయినాయి. పిల్ల జల్ల ఏదైనా నీరు వేసుకున్న ఆడపిల్ల కానీ లేకపోతే ముసలమ్మ కానీ హార్ట్ పేషెంట్లు కానీ ఏదైనా ఉంటే కన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలా 2-3 రోజులకి వరద వచ్చేలాకైతే మా ఊరు అలా ఉండాలా, శ్మశానాలు కలవాలని కూడా అర్థం కావట్లా. మరి ఇట్లా ఉంది మా పొజిషను. ఈ వాటర్ అంతా తగ్గిన తర్వాత మళ్ళీ పంట వేసుకునే అవకాశం ఉందా? ఒకవేళ వేస్తే ఏ పంట వేయచ్చు? ప్రస్తుతానికైతే వ్యవసాయ రూపంగా అయితే పంట అనేది లేదు. ఇప్పుడు ఆ గల్లి ఇప్పుడు పూర్తితారో తెలియదు, వెళ్ళడానికి అవకాశం లేదు. ఏదన్నా 4 చినుకులు పడిపోతే కట్నం బండి వెళ్ళదు, ఓ ట్రాక్టర్ వెళ్ళదు, ఓ లారీ వెళ్ళదు. ఏది ఏ విధంగానూ సాయపడడానికి అవకాశం లేదు. అసలు ఏదన్నా తీసుకొచ్చి మెట్లని తోలిచ్చినా కానీ ఊరు మొత్తం బూడిపోతాయి, ఏం అవకాశం లేదు. మరి అక్కడ గల్లు పోవడానికి 2వ పైరు వేయడానికి మాకు అవకాశం లేదు. ఏదన్నా మెట్ట పైరు లాంటిది ఏదైనా బొన్న వేయడానికి కానీ దానికైనా 2 తళ్ళు కావాలి, 6 తళ్ళు జొన్న పంటకి. ఏదైనా బొనుము పెట్టినా కానీ దానికైనా 1 తడి కావాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో 2వ పైరు వేయడానికి మాకు అవకాశమే లేదు. మొత్తం పెట్టుబడులు మాత్రం ఇప్పుడు 10,000 తరపున పెట్టాం. 10,000 పెట్టాం. ఎటు చూసినా కానీ మాకు లక్షల్లో ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న మనిషి 2,00,000, 2,10,000
అట్లా అయిపోయినాయి డబ్బులు. నా బతుకు నాకు ఇది మా పొజిషన్. దాంట్లోనే మనకు 50,000 చేతిలో ఉంటే 2 లక్షలు అప్పు తెచ్చాం. ఆ వడ్డీలే కట్టాలా, ఈ పంట నష్టం మరి రెండో పై రాత్రానికి డబ్బులు కూడా లేవు. మా పొజిషన్ అలా ఉంది. రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బుడమేరు ముంపు వల్ల వేలాది హెక్టార్ల పంట అనేది నష్టమైంది. ఇప్పటికే ఈ వరి అనేది కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది. ఇది పనికిరాదు. ఇప్పటికే ఎకరానికి దాదాపు 25,000 రూపాయలు కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. ఇదే కుండా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.